జరుపుతున్నాం. యాక్చువల్లీ నేను రాత్రి 12 గంటలకు మనం ఇక్కడ కేక్ కటింగ్ చేసుకుని ముందుగా 12 ఎంటర్ కాగానే స్వామి బర్త్డే చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది సోదరులు ఇక్కడ స్వామి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 10:30 అయితే మొత్తం అందరం కూడా ఉంటాం, ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా పండుగ జరిగితే ఎట్లుంటుందండి, మొత్తం అందరూ ఇంటి వాళ్ళందరూ భగవాన్ శ్రీ సత్య బాబా వారికి సాయిరామ్. ఈరోజు మనందరం కూడా ఆయన సంకల్పం మేరకే మనందరం కూడా ఇక్కడ స్వామివారి పుట్టి నడియాడిన ప్రదేశంలో నమస్కారం చెప్పుకుంటూ ఒక్కసారి జై సాయిరామ్, జై సాయిరామ్. నిజంగా చూస్తుంటే కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతూనే ఏంటి అసలు మనం పుట్టపట్టుకు వచ్చేసామా, మందిరం చూసేసామా అన్న ఫీల్లో ఉన్నారు. ఎందుకంటే రావడంతోనే స్వామి యొక్క నామం మొత్తం స్టేషన్ అంతా మారిపోతుంది. అంతకు మించి గ్రామ ప్రజలు కొంతమంది స్వామివారిని పల్లకితో తీసుకొచ్చి హారతలు తీసుకొచ్చి భక్తుల్ని రండి రండి ఎంతో స్వామివారిని ఆహ్వానించినట్టుగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే మనకి స్వామివారి యొక్క దివ్యత్వం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూడంగానే ఫస్ట్ రైల్వే స్టేషన్లో ఆహా మనం మంచి ప్లేస్కి వచ్చాం రా, వాళ్ళ యొక్క ప్రయాణంలో బడలకి అన్ని కూడా మర్చిపోయి రాగానే మళ్ళీ లగేజ్ చూసుకోవడం ఒక మనిషి రాగానే డాక్టర్ స్వామివారి యొక్క ప్రేమని ఫస్ట్ దిగంగానే చవి చూపించే ప్రదేశం ఏదైనా ఉంది అంటే కనుక నేను 100% 100% చెప్తాను, రైల్వే స్టేషన్ లో జరిగిన సేవ మాత్రమే. జయ బోలో భగవాన్ శ్రీ సత్య బాబా వారికి. అయితే నేను చూసినటువంటిది ఏంటంటే నిన్న నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే కొంత ఏదైనా ఎక్సెస్ ఏదైనా ఉంటే కొంతమంది ఎవరు అడిగితే సార్ ఆ గ్రామ ప్రజలు రాలేకపోతున్నారంటే మన సేవకులు ఇమీడియట్గా తీసుకెళ్ళి పట్టుకెళ్ళిపోతుంటే ఎక్కడ మారుమూల గ్రామాల్లో వాళ్ళు హారతలు పరిగెట్టుకుంటే స్వామి ప్రసాదం తినాలనే తపన, ఆ స్వామి ప్రసాదం తినాలనే తపనతో వాళ్ళు పరుగున వస్తుంటే ఆనందం వెళ్ళిపోతుందండి నిజంగా. అందుకే అనిపిస్తుంది అనమాట స్వామి నిజంగా మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకురా అంటే ప్రతి భక్తుల్లోనూ కూడా స్వామిని చూసే మహద్భాగ్యాన్ని మనకు కల్పించారు. ఈరోజు ప్రతి భక్తుల్లోనూ వాళ్ళలో స్వామిని చూపించారు, మనల్ని మన ప్రేమని వాళ్ళకి పొందే అవకాశాన్ని మనకు ఆ మహద్భాగ్యాన్ని కల్పించారు. నేను అంటున్నాను ఈ రోజు చూసిన తర్వాత ఈ పల్లెలన్నీ తిరిగిన తర్వాత పల్లె ప్రజలను ధర్మవరం కానీ అనంతపురం కానీ గోరట్లు కానీ ఇంకా ఎవరు వేరే పాలన్నీ కూడా మండలంలో మనం దిగాం. అదే లక్ష్యాన్ని మనం పెట్టుకుని ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ వచ్చాం. దానికి నిదర్శనంగా స్వామి ఈ రోజు మనకి రైల్వే స్టేషన్ లో స్వామి నేను ఉన్నాను రా, మీకేం భయపడకండి అని చెప్పేసి అభయస్థంలో విభూతి ఇలా చక్కగా ప్రొఫ్యూజ్ గా ప్రతి ఒక్కళ్ళు కన్నుల మీదుగా చూసినట్టుగా అక్కడ వచ్చేట్టు చేశారు. దానికి డెడికేషన్ తో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ శ్రీదేవి మందిరంలో అక్కడ చపాతీలు అందరికీ కూడా నిరూపిస్తూ స్వామి ఇక్కడ మనందరి మధ్యలో మనందరం కూడా చక్కగా ఈ ఒక్కరోజు కూడా స్వామివారి యొక్క శతవర్ష దినోత్సవాన్ని చక్కగా జరుపుకుంటూ నేను ఒక్కడ చెప్తానండి, ఎక్కడైనా ఉండండి, అడవి అందున్నా, ఆకాశం నుండున్నా, ఊరు అందున్నా, పట్టణం ఉన్నా, గుట్ట మీద ఉన్నా, నట్టేటి ఉన్నా, స్వామి మనల్ని ఎన్నడూ మరవడు విడవడు, మనం కూడా ఆయన ఎప్పుడు మరవడం విడవడు. ఇదొక్కటి మనం ధ్యాసలో పెట్టుకుని ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన సందేశం మేరకు ఆయన సేవ చేయమంటుంటే ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మనం ఏది ఆశించకుండా నిస్వార్థంగా నిర్మలంగా నిశ్చలంగా పరిపూర్ణమైన ప్రేమతో చక్కగా మనం అటువంటి ప్రేమని స్వామి మనందరి మీద ఎలా పంచారో అదే విధంగా మనందరం కూడా అదే సేవా భాగ్యంలో మనం నిమగ్నమై ఉండాలని మనందరినీ అలా నిమగ్నం ఉండేట్టుగా స్వామి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను మీరు అందరం కూడా మనం చేతకి చాలా మంది వస్తున్నారు, వాళ్ళని ఎక్కువసేపు నిలబెట్టద్దు, వాళ్ళని సాగనంపే పూచి బాధ్యత మనందరం తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు వెళ్ళిన వాడిని పరిచయం ప్రేమతో పలకరించి వాళ్ళకి ఏం కావాలో చూసి ఒకవేళ సేవాదారు యూత్ అయితే కనుక ఆ పాడేరు నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకా యంగ్స్టర్స్ అలంని ఇంకా వంట వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, 24 గంటలు మంట మీద ఉంటారండి వాళ్ళు. అయినా ప్రేమతో అమ్మా చక్కగా ఉన్నాయా పదార్థాలు లేవా రుచి చెప్పండి అనేటువంటి అంత ప్రేమతో చేసి పెడతారు వాళ్ళు. కానీ మెజర్మెంట్ ఏంట్రా అంటే స్వామికి తృప్తి పడే